అమ్మా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాప్ హీరోల నుంచి ఏడాదికి 2 సినిమాలు. ఆ ఊహ ఎంత బాగుందో కదా. కానీ ఏం చేస్తాం, మన హీరోలేమో పాన్ ఇండియా క్వాలిటీ అంటూ ఒక్కో సినిమాకి 3 ఏళ్లు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ కొందరు హీరోలు మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి 6 నెలల గ్యాపుల్లోనే 2 సినిమాలు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలా రాబోతున్న హీరోలు ఎవరో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? చిరంజీవి మళ్లీ జోరు పెంచేశారు. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించిన శంకర వరప్రసాద్ గారు అక్టోబర్ 16న విశ్వంభరతో రానున్నారు. అలాగే అదొచ్చిన 3 నెలల్లోపే 2027 సంక్రాంతికి బాబీ తెరకెక్కిస్తోన్న మెగా 158తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంటే ఏడాది తిరిగేలోపే మెగాస్టార్ నుంచి 3 సినిమాలు వచ్చినట్లే కదా. అలాగే వెంకటేష్ కూడా ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం వస్తుంటే సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి ప్రాజెక్టుంది. ఇందులో కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ సైతం డిసెంబర్ 3న ఫౌజీ సినిమాతో రానున్నారు. ఇదొచ్చిన 4 నెలలకే 2027 మార్చి 5న స్పిరిట్ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ 2 సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ కూడా షార్ట్ గ్యాప్ లోనే 2 సినిమాలతో రానున్నారు. నవంబర్లో రణబాలి సినిమా రానుంది. అలాగే 2027 ఫిబ్రవరిలో రౌడీ జనార్దన రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ ఆగస్టు 21న ఇరుముడితో మాయ చేయడానికి వచ్చేస్తున్నారు. అలాగే 2027 సంక్రాంతికి హసిద్ గోలీ దర్శకత్వంలో శ్రీవిష్ణుతో ఓ హిలేరియస్ మల్టీస్టారర్తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మాస్ రాజా. నాని కూడా అంతే. సెప్టెంబర్ 24న పారడైజ్ విడుదల కానుంది. అక్టోబర్ నుంచి సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో మొదలుపెట్టి డిసెంబర్లోపు షూట్ పూర్తి చేసి సమ్మర్ 2027లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ కూడా ఆగస్టు 28న భోగి సినిమాతో రానున్నారు. అదొచ్చిన 5 నెలలకు 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల సినిమాతో రానున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ కు కలిసొచ్చే విషయమే. ది మోస్ట్ వైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ వచ్చిన టీజర్స్ పాటలతోనే సినిమా ఎలా ఉండబోతోందో అందరికీ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్తో బొమ్మ మొత్తం కళ్ల ముందు కనిపిస్తూ ఎలాంటి సంచలనంతో యష్ రాబోతున్నారో పిన్ టు పిన్ అర్థమైపోయింది. అసలు టాక్సిక్ ట్రైలర్ ఎలా ఉంది, సినిమాలో ఏం చూపించబోతున్నారు? మనం చూస్తున్నది నిజంగా ఇండియన్ సినిమానేనా, లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ యాక్షన్ సినిమా చూస్తున్నామా? టాక్సిక్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ డౌట్ అందరికీ వస్తుంది. కేజీఎఫ్ తర్వాత ఓ లేడీ డైరెక్టర్ ని నమ్మి యష్ సినిమా చేస్తున్నారబ్బా అనే ప్రశ్నకి అసలైన సమాధానం ఇప్పుడొచ్చిన టాక్సిక్ ట్రైలరే. ఆ మేకింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 1-2 నిమిషాలు కాదు, ఏకంగా 4 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ట్రైలర్ కట్ చేశారు టాక్సిక్ మేకర్స్. అంత పెద్ద ట్రైలర్ ఇచ్చినా కథని మాత్రం రివీల్ చేయలేదు. యష్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, కియారా అద్వానీ అందరి పాత్రల్ని ట్రైలర్ లో పరిచయం చేశారు. టాక్సిక్ ట్రైలర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేకింగ్ అండ్ మ్యూజిక్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని సిద్ధం చేశారు గీతూ మోహన్ దాస్. ఆ విజువల్స్, రిచ్నెస్, సినిమాటోగ్రఫీ అన్ని టాప్ నాచ్ లో ఉన్నాయి. వైలెన్స్, రొమాన్స్ విషయంలోనూ హాలీవుడ్ సినిమాలకి ధీటుగా వెళ్లారు మేకర్స్. మొత్తానికి చూడాలిక ఆగస్టు 26న బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ రూలింగ్ ఎలా ఉండబోతుందో. మహేష్ బాబు బర్త్డే వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఆగస్ట్ 9న ఈయన పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ సంబరాలకి రెడీ అయిపోయారు. మరీ ముఖ్యంగా గతేడాది బర్త్డేకి రాజమౌళి టీం నుంచి పెద్దగా లుక్ అయితే రాలేదు. మరి ఈసారి వారణాసి టీం ఏం చేయబోతున్నారు? ఫ్యాన్స్ ఈసారి బాబు బర్త్డేకి ఏం ప్లాన్ చేస్తున్నారు? గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం పడుతుందని ముందుగానే అభిమానులకు తెలుసు. రాజమౌళితో సినిమా అనగానే కనీసం 4 ఏళ్లని ఫిక్స్ అయిపోయారు. కానీ 3 ఏళ్లలోపే మహేష్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. వారణాసి షూటింగ్ 80% పూర్తయిపోయింది. ప్రస్తుతం బర్త్డే స్పెషల్ గా ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్. 2025 మహేష్ బాబు పుట్టినరోజు మామూలుగానే వెళ్లిపోయింది. వారణాసి నుంచి ఏం రాలేదు. కానీ ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఓ గ్లిమ్స్ తో పాటు 2 డిఫరెంట్ లుక్స్ కూడా విడుదల చేయడానికి రాజమౌళి టీం సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేశారు జక్కన్న. గ్లిమ్స్ కోసమే ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. ఇప్పుడు మహేష్ బర్త్డే అంటే కొత్త సినిమాల ముచ్చట్లతో పాటు పాత సినిమాల రిలీజ్లు కూడా ఉండడం కామన్ అయిపోయింది. 4 ఏళ్ల కింద పోకిరితో మొదలైన ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి దూకుడు రిలీజ్ అయింది. ప్రీమియర్స్ కూడా వేసుకుని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి 2026 బాబు పుట్టినరోజు వేడుకలు బ్లాస్ట్ అయిపోతున్నాయి.
టాలీవుడ్లో నాని హీరోయిన్ సెలెక్షన్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కెరీర్ మొదట్లో జోడీ గురించి పెద్దగా పట్టింపులు లేని న్యాచురల్ స్టార్ కొన్నేళ్లుగా మాత్రం డిఫరెంట్ రూట్ ఫాలో అవుతున్నారు. ట్రెండింగ్ బ్యూటీస్తో జోడీ కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ టైంలో ఎవరు బాగా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంటే వాళ్ళకే నానితో నటించే ఆఫర్ వస్తుంది. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నానితో నటించాక హీరోయిన్లు ట్రెండ్ అవుతున్నారో లేదంటే ట్రెండింగ్లో ఉన్న బ్యూటీస్తోనే నాని నటిస్తున్నారో తెలీదు కానీ ట్రెండింగ్ అయితే కామన్ అయిపోతుంది. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద నేను లోకల్లో కీర్తితో జోడీ కట్టారు నాని. ఆ తర్వాత ఆమె జాతకం మారిపోయింది. అలాగే ఫిదా టైంలో ఫుల్ ట్రెండ్ అవుతున్న సాయి పల్లవితో ఎంసీఏ చేసి హిట్ కొట్టారు న్యాచురల్ స్టార్. హీరోయిన్ల ఎంపికలు నాని చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తన మార్కెట్తో పాటు హీరోయిన్ ఇమేజ్ కూడా లెక్కలేసుకుంటున్నారు. సీతారామంతో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మృణాల్ ఠాకూర్తో అప్పుడు హాయ్ నాన్న చేశారు నాని. అలాగే ఉప్పెనతో సంచలనం రేపిన కృతి శెట్టితో వెంటనే శామ్ సింగ్ రాయ్లో నటించారు. ఇప్పుడు కూడా ప్యారడైజ్లో ట్రెండింగ్ బ్యూటీ కయాదు లోహర్ నటిస్తున్నారు. డ్రాగన్ టైంలో బాగా ట్రెండ్ అవుతున్నప్పుడే కయాదుని తన సినిమాలోకి తీసుకున్నారు నాని. నెక్స్ట్ సుజీత్ దర్శకత్వంలో నటించబోయే బ్లడీ రోమియో కోసం మరో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు బలంగా వినిపిస్తోంది. లెనిన్తో ఈ మధ్య హిట్ కొట్టారు ఈ భామ. అంతలోనే నానితో ఆఫర్ వచ్చేలా ఉంది. అంతేకాదు ప్యారడైజ్లో కీర్తి సురేష్ అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ ఫీవర్ ప్రపంచ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా సరికొత్త కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా $1.3 బిలియన్ వసూలు చేసింది బ్రాండ్ న్యూ డే. అయితే అందరి మనసులో ఉన్న డౌట్ ఒక్కటే, ఈ సినిమా $2 బిలియన్ల క్లబ్లో చేరుతుందా అని. అసలు ప్రపంచంలో $2 బిలియన్ దాటిన సినిమాలు ఎన్నో తెలుసా? వరల్డ్ సినిమా అంతా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వసూళ్లు గురించి మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా దూకుడు చూస్తుంటే 2 బిలియన్ క్లబ్లో చేరేలా ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ సినిమా హిస్టరీలో కేవలం 7 మూవీస్ మాత్రమే $2 బిలియన్ మార్క్ను క్రాస్ చేశాయి. అందులో 2.9 బిలియన్స్తో అవతార్ టాప్ ప్లేస్లో ఉండగా అవెంజర్స్ ఎండ్ గేమ్ 2.79 బిలియన్స్తో రెండో స్థానంలో నిలిచింది. అవతార్ వే ఆఫ్ వాటర్ 2.33 బిలియన్, టైటానిక్ 2.25 బిలియన్, నాజా 2 సినిమాకు $2.2 బిలియన్ వచ్చాయి. అలాగే స్టార్ వార్స్ ది 47X సినిమాకి 2.06 బిలియన్ రాగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాకు 2.04 బిలియన్లకు పైగా వసూళ్లొచ్చాయి. ఇక స్పైడర్ మ్యాన్ గత పార్ట్ నోవే హోమ్ ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్లు వసూలు చేసి త్రుటిలో 2 బిలియన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మిస్ అయిన రికార్డును బ్రాండ్ న్యూ డే సినిమా కొట్టేలా ఉంది. ఫస్ట్ వీక్ ఈ సినిమాకు $1.3 బిలియన్ వచ్చాయి. ఇంకా థియేటర్లలో స్ట్రాంగ్గానే ఉన్నాడు స్పైడీ. ఇదే స్పీడ్ మరో వారం పాటు కొనసాగితే ఈ చిత్రం 2 బిలియన్ మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అవ్వటం కామన్. ఇప్పుడు జరుగుతోంది, గతంలోనూ చాలాసార్లు జరిగింది. కానీ దర్శకులు హీరోలుగా మారి సక్సెస్ కొట్టడం అరుదుగా జరుగుతుంటుంది. ఏ పుష్కరానికో అలాంటి విచిత్రం జరుగుతుంటుంది. ఓ స్టార్ డైరెక్టర్ బాక్స్ ఆఫీస్ని హీరోగా ఇలాగే రూల్ చేస్తున్నారు ఇప్పుడు. మరి ఆయన ఎవరు? అసలు అలా సక్సెస్ అయిన దర్శకులు ఎంతమంది? కెమెరా వెనుక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు కెమెరా ముందు నటించడం తెలియదా చెప్పండి? వాళ్లకు తగ్గ స్క్రిప్ట్ పడితే బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతుంది. తాజాగా లోకేష్ కనగరాజు డీసీతో ఇదే చేస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. దెబ్బకు లోకేష్ కూడా హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. మౌత్ టాక్ తోనే డీసీ రేంజ్ పెరుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుంది. చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను అంతే అద్భుతంగా చేశారు లోకేష్. ఇక ప్రదీప్ రంగనాథన్ కూడా ఇలాగే ముందు దర్శకుడిగా సక్సెస్ అయ్యి హీరోగా రఫ్ఫాడిస్తున్నారిప్పుడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో స్టార్ అయ్యారు ప్రదీప్. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన రిషబ్ శెట్టి ముందు దర్శకుడే. కిరాక్ పార్టీ లాంటి సంచలన సినిమాను తెరకెక్కించింది ఈయనే. ఇక కాంతారాతో ఆయనే హీరోగా మారిపోయారు. ఇప్పుడు వేరే వాళ్ల దర్శకత్వంలో నటిస్తున్నారు రిషబ్. ప్రస్తుతం జై హనుమాన్తో పాటు శివాజీ బయోపిక్ లో హీరోగా నటిస్తున్నారు ఈ హీరో కమ్ డైరెక్టర్. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర కూడా ఇలాగే డైరెక్టర్ నుంచి హీరోగా మారి స్టార్ అయ్యారు. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలన్నీ ట్రెండ్ సెట్టర్సే. తమిళంలో ఎస్జే సూర్య కూడా నాని రీమేక్ న్యూ సినిమాతో హీరో అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. ఇక తరుణ్ భాస్కర్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవింత్ లాంటి దర్శకులు కూడా హీరోలుగా సక్సెస్ అయ్యారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.